టంటడాయ్. చాక్లెట్ల సైజు పెరిగినట్టుంది. ప్రేమలు పెరిగితే గిఫ్టులు కూడా భారీగానే ఉంటాయి. ఇది మరీ భారీ గిఫ్ట్. నా స్థాయికి ఇది భారీ గిఫ్టే. తీసుకోమ్మా. తినమ్మా. నీకు తాత ప్రేమని చూపించాల్సిన నేనే కదా. అవునవును. తినమ్మా, తీసిస్తాను. తిను. ఏంటి పిల్లల చేతుల్లో చాక్లెట్లు కూడా లాగేసుకుంటున్నారా పెద్దన్న? నా టైం బేడమ్మా, అందుకే అలా అనిపించింది. లాక్కోవడం లేదమ్మా, ఇదే ఇచ్చాను, చింపివ్వడానికి తీసుకున్నాను. అంతే కదా భవానీ? అంతే అంతే. ఏయ్, నిన్నేది పడితే అది తినొద్దని చెప్పాను కదా. నేనే తినమన్నానమ్మా. పాపం తాత ప్రేమ చూపించడానికి ఉన్న మనవరాల్ని నేనే కదా. అందుకే నాకు ఈ భారీ గిఫ్ట్ తెచ్చిచ్చాడు. అయినా ఇలా తినకూడదు. భోజనం చేసే టైం అయింది కదా. 2 చాక్లెట్లకి ఏమవుతుందమ్మా? ఏదో పెద్దవాణ్ణి ప్రేమతో తెచ్చానంతే. ఏంటో ఈ ప్రేమలు కొత్తగా. పోయిన చోటే వెతుక్కోవాలి కదమ్మా. దేన్నో. అయ్యో, నా ఉద్దేశం ప్రేమలు, అనుబంధాల గురించమ్మా. నువ్వు ఉన్న పరిస్థితుల్లో నీకు ఒక పెద్ద దిక్కుగా ఉండడానికి నేనుగాక ఇంకెవరున్నారు చెప్పమ్మా? అవునులేండి. నువ్వు నా మీద ఎన్ని అనుమానాలు పెట్టుకున్నా నేను ఈ ఇంటి మనిషిని, అంతే. ఏం భవానీ? అవునవును. సరే పెద్దనాన్న, కాఫీ ఏమైనా తాగుతారా ఏంటి? ఇస్తే తాకుండా ఎలాగమ్మా? నీ మనసు నొచ్చుకోదు? లక్ష్మమ్మ, 2 కాఫీ తీసుకురా. అలాగేనమ్మా. నువ్వు తాగమ్మా. ఈ ఇంట్లో తాగినంత మంచి కాఫీ ఇంకెక్కడా దొరకదు. అది మనుషుల మంచితనం వల్ల వచ్చిన రుచి. ప్రేమలున్న చోట అన్నీ బావుంటాయి. తీసుకోమ్మా. అదిరిందయ్య తాతయ్య, అమ్మ మనసు బాగానే గెలుచుకుంటున్నావు. వెరీ టాలెంటెడ్. ఏదో నీ అభిమానమమ్మా. ఎందుకైనా మంచిది నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండమ్మా. ఆ కప్పిస్తే నేను తీసుకెళ్తాను. తీసివ్వనా? తీసుకుంటానులే. ఇది పిల్ల కాదు. బేబీ, వెళ్ళిపోతున్నావేంటి? ఏం చేయాలి? వచ్చి అలా వెళ్ళిపోతున్నావేంటి? ఏదో దిగులుగా ఉన్నావు, ఓదార్చుదామని వస్తే ఓవర్ యాక్షన్ చేస్తున్నావు. అది కాదు బేబీ. అసలెందుకురా ఇంట్లో నుంచి కోపంగా వచ్చేసావు? అంటే అది ఆడపిల్లలాగా ఆలకలేంట్రా? నువ్వు నన్ను అర్థం చేసుకోవట్లేదు. నీకే నేను అర్థం కావడం లేదు. మీ ఆడాళ్ళున్నారే, అసలు ఎప్పటికీ అర్థం కారు. అర్థం చేసుకుని ఏం పీకుతావని? ఏంటి ఇంత ర్యాష్గా మాట్లాడుతున్నావు?
సరే అయితే ఆ, బాగుందా? మరి నాకు చాలా చాలా డబ్బులు కావాలి, బంగ్లా కావాలి, యూరప్ ట్రిప్స్ కి వెళ్ళాలి. నువ్వు ఏం చేస్తావో చెయ్యి. నువ్వు అన్ని ఏర్పాట్లు చేసుకో, మనం స్విట్జర్లాండ్ కి ట్రిప్ కి వెళ్దాం. నువ్వింత ప్రేమగా చెప్పాక నీకోసం ఏమైనా చేస్తా. గుడ్. తీసేస్తావే, పట్టుకో, పెట్టుకో. నువ్వింత ప్రేమగా ఉంటే నీకోసం యుద్ధాలు చేస్తాను. రావణ్ దగ్గరికి వెళ్ళాలి, అంతేగా? వెరీ గుడ్. ఇప్పుడు నువ్వు దారిలోకి వచ్చావు. ప్రొసీడ్. సరే. ఏంటి అర్జున్, అక్కడే నిలబడిపోయావు? ఏ నా దగ్గరికి రావడానికి సందేహిస్తున్నావు? సందేహించడం ఏముంది శివగామి? నేనొచ్చి నీ మూడ్ని స్పాయిల్ చేయడం ఎందుకని ఆలోచిస్తున్నాను. నిన్న నేనున్న పరిస్థితుల్లో నా మీద నాకే కోపం వచ్చింది అర్జున్. నేను ఎంత మంచి చేద్దామనుకున్నా తీసుకునే వాళ్ళకి విశ్వాసం ఉండడం లేదు. పదే పదే నువ్వు మనుషుల్ని నమ్మి తప్పు చేస్తున్నావు శివగామి. నీలోని మంచి మనిషికి నువ్వే పరీక్ష పెడుతున్నావు. నాకు అదే అనిపిస్తుంది. అలా అని మనసులోని మంచిని చంపేయలేను కదా, దానికి మనసు ఒప్పుకోదు కదా. శివగామి, ఎవరూ మనలో ఉన్న మంచి గుణాలని చంపేసుకోమని చెప్పరు. నేను నీలో ఉన్న గుడ్ క్వాలిటీస్ని చెరిపేసుకోమని చెప్పడం లేదు, కానీ ఒక నిర్ణయం తీసుకునే ముందు కొంచెం ఆచితూచి నిర్ణయం తీసుకోమని చెప్తున్నానంతే. తప్పకుండా నేను కొన్ని విషయాల్లో స్ట్రాంగ్గా ఉండాలని, గట్టి నిర్ణయాలే తీసుకోవాలని అనుకుంటున్నాను.